రేపు నుంచి ఏమన్నారు, వేడి నీళ్ళని నెయ్యి వేసి ఇమ్మన్నారు. అది తాగనంటుంది. తాగాలి. బ్లాగ్ వచ్చేసరికి మోస్ట్లీ నాకు డెలివరీ కూడా అయిపోతుందేమో నాకు తెలుసు, ఎందుకంటే నేనే ఎడిట్ చేసుకోవాలి, టైం సెట్ అవ్వట్లేదు. మెయిన్ మా మేడం గారు కూడా లోపల ఈరోజు చూస్తానన్నమాట. ఎవరున్నారు ఏంటో. కాకపోతే హ్యాండిల్ పట్టుకొని సైడ్కి ఎక్కాలి. సో సైడ్కి ఎక్కినప్పుడు ఏంటంటే మన లెగ్స్ వైడ్ అయ్యి పెల్విస్ ఓపెన్ అయ్యి హెడ్ మంచిగా దిగుతుంది. అండ్ ఈరోజు ఏంటంటే నార్మల్గా 9th మంత్ పడిపోయింది, జనరల్ చెకప్ అన్నమాట. ఈరోజు వ్లాగ్స్ పెట్టడానికి కొంచెం టైం పట్టేస్తుంది నాకైతే. ఈ చెకప్ అయిపోయాక మోస్ట్లీ నాకు ఇంకొక చెకప్ కూడా ఉంటుంది అనుకుంటా. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ చెకప్లో ఎవరు యాడ్ అవుతున్నారంటే మా అక్క. రా. సో మా అక్క వస్తుంది హాస్పిటల్కి, కడుపులో ఉండే బేబీని చూస్తుందంట ఈరోజు. అంటే డాక్టరు మళ్ళీ గ్రోత్ స్కాన్ ఒకసారి చేయించుకోమన్నారు. ఆల్రెడీ చేసేసారు 7th మంత్లోని, మళ్ళీ ఒకసారి చేయించుకోమన్నారు, ఎందుకన్నా మంచిది అన్నారు. ఇప్పుడు గ్రోత్ స్కాన్ చేయించుకున్నాక ఆ రిపోర్ట్స్ తీసుకొని నేను రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చూపించాలి. సో అంతా బాగానే ఉంది. మెడిసిన్స్ అయిపోయి మెడిసిన్స్ ఇస్తారనుకుంటా. లోపల బేబీ కండిషన్ కూడా చూస్తారు ఈరోజు. మా మేడం గారు కూడా లోపల ఈరోజు చూస్తానన్నమాట. ఎవరున్నారు ఏంటో చూస్తుంది. మా బుడ్డోండి ఎవరుంటే అలా. సో ఇప్పుడు చూపిస్తే అంటే గ్రోత్ స్కాన్లో చూపిరా డాక్టరు. ఈ డాక్టర్ అంటే ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి ఇప్పుడు చూపిస్తారు మనకి బేబీని. సో మా అక్క చూస్తుంది. హాస్పిటల్ అయితే టైం అయిపోతుంది. నేనైతే 12కి ఓపీ తీసుకున్నా. అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో ఏమో తెలియదు. సో నేనైతే రెడీ అయిపోయాను. మళ్ళీ వెళ్ళాక టచ్లోకి వస్తా. మాట్లాడుతుంటే ఎక్కువ ఆయాసం వచ్చేస్తుంది. సరే బాయ్. లేట్ అవుతుందని చెప్పి మా అమ్మ ముందుగా జ్యూసులు కూడా పెట్టేసింది, ఎందుకంటే గ్రోత్ స్కాన్ కదా ఎంత టైం పడుతుందో తెలియదు, వెయిట్ చేయాల్సి వస్తుంది. మొన్న నా సీమంతానికి డాక్టర్ రాలేదు, మాకు వద్దామని రెడీ అయ్యారంటే లాస్ట్ మినిట్లో ఎమర్జెన్సీ ఒకటి కేసు వచ్చుంటే వెళ్ళిపోయారు, ఏదో ఒక సర్జరీ ఉందని. డాక్టర్ రాలేదు కాబట్టి ఆవిడకి మనము తాంబూలం ఇవ్వాలి. సో యాజ్ యూజువల్ గిఫ్ట్ మీకు చెప్పాను కదా, ఇవి ఇంట్లో ఉన్న అరిసెలు, మిఠాయిండ, కజ్జికాయలు, చలువ కోసము చలివిడి, చిలకలు, ఇంకేమున్నాయి బ్యాంగిల్స్. సో ఇప్పుడు డాక్టర్ తీసుకెళ్ళి ఇస్తాను. ఆవిడ రాలేకపోయింది కదా. చాలా మంచి ఆవిడ, చాలా పేషెన్స్ ఆమెకి పాపము. ప్రతిదీ దగ్గరుండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆవిడ రాలేదు కాబట్టి మనమే తీసుకెళ్ళి ఇచ్చేద్దాము. టైం అయితే అయిపోతుంది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ టచ్లోకి వస్తా. ముఖం మొత్తం డల్ అయిపోయింది. ఇంకా నాకు తెలిసి అంటే ఈ వ్లాగ్ వచ్చేసరికి మోస్ట్లీ నాకు డెలివరీ కూడా అయిపోతుందేమో నాకు తెలుసు, ఎందుకంటే నేనే ఎడిట్ చేసుకోవాలి, టైం సెట్ అవ్వట్లేదు, మెయిన్ ఓపిక ఉండట్లేదు, నీరసం వచ్చేస్తుంది. ఈ వ్లాగ్ వచ్చేసరికి మోస్ట్లీ డెలివరీ అయిపోతుందో అవ్వదో నాకు తెలియదు కానీ, బట్ ఇంకా 9th మంత్ పడిపోయింది కాబట్టి ఎనీ టైం డెలివరీ అవ్వచ్చు. రెడీగా ఉండాలి, అన్ని బ్యాగ్స్ అయ్యి రెడీ చేసుకొని వెళ్దామా. ఏనుగు పిల్ల, ఎలక పిల్ల వచ్చామా ఫస్ట్ ఫ్లోర్. గ్రోత్ స్కాన్ అని చెప్పాను కదా, ఇక్కడికి అయితే రావడం జరిగింది. ఫస్ట్ అయితే నాకు వెయిట్ అండ్ హైట్ మొత్తం చెక్ చేశారు, నెక్స్ట్ బీపీ కూడా చెక్ చేశారు. పనిలో పని మా అక్కకు కూడా చేయించేసాను. అయితే గ్రోత్ స్కాన్లో బేసిక్గా వీడియోస్ అయితే ఈయనెవరు, మీకు తెలిసిందే కదా, జెండర్ తెలిసిపోతుందని చెప్పి ఏమేమి చూపించాలో అవి మాత్రమే చూపిస్తారు. బేబీ ఎట్లా ఉంది ఏంటనే చెప్తారు. అంతా బాగానే ఉంది. సో మీకు హెల్ప్ అవుతుందని ఇక్కడ ఉందని చెప్పి చార్ట్ మొత్తం నేను ఇట్లా షూట్ చేశాను, ఫర్దర్గా ఎవరైనా తెలుసుకుంటారని. సో హాస్పిటల్లో గ్రోత్ స్కాన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా నేను వెళ్ళే హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ జనరల్ చెకప్ అన్నమాట. ఐ థింక్ ఇది May 5th, ఈరోజు May 5th నేను చెకప్ చేయించుకుంటున్నా. మళ్ళీ నాకు ఇంకొక చెకప్ ఉంటుంది. బేబీ అంతా బాగానే ఉందని చెప్పారు. సో ఒకసారి రిపోర్ట్స్ డాక్టర్ కూడా చూపించేస్తే డాక్టర్ ఏమంటుందో చూస్తే అయిపోతుంది చెకప్ అయితే. మళ్ళా నెక్స్ట్ టైం చెకప్లో ఏం జరుగుతుంది ఏంటో చూపిస్తా.
నేను హట్ అయ్యా రాలేదు నా సేమంతది మరి ప్యాక్డ్ అప్ ఉండే అనుకున్నాలేండి. మీరు రాకపోయినా మీకు గిఫ్ట్ తెచ్చానండి. థ్యాంక్ యూ మా సిస్టర్ ఇస్తాను. ఓకే రికార్డ్ అవుతుందా? సో నిన్న చెప్పాను కదా హాస్పిటల్కి వస్తానని చెప్పి హాస్పిటల్కి అయితే వచ్చాను. ఎన్ని వీక్స్ అండి ఇప్పుడు? కరెక్ట్ 35 వీక్స్ ప్లస్ 4 డేస్. 35 వీక్స్ ప్లస్ 4 డేస్ అంట. ఇంకా May 30కి డ్యూ డేట్ ఇచ్చారు. సో నార్మల్ అవడానికి కొన్ని టిప్స్ చెప్తున్నారు. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకు తెలీదు, బట్ ప్రయత్నం అయితే చేయాలి. నార్మల్ అయితే బెస్ట్. ఆ టిప్స్ ఏంటి అనేది డాక్టరే చెప్తారు క్లియర్గా అర్థమయ్యేలాగా. ఏం చేస్తే నార్మల్ అవుతుందండి? సో నార్మల్గా ఇవన్నీ 36 వీక్స్ నుంచి అడ్వైస్ చేస్తాం. ఇది ఇప్పుడున్నదే కాదు, ఎప్పుడో మన అమ్మమ్మలు నానమ్మలు రాజుల కాలం నుంచి ఇవన్నీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ వచ్చేసి వాకింగ్ చేయడం, ఒక 20 మినిట్స్ అన్న ఫాస్ట్గా అయితే వాకింగ్ అయితే చేయాలి. సెకండ్ స్టెప్స్ ఎక్కడం. సో స్టెప్స్ ఇట్లా మామూలుగా మనం స్ట్రైట్గా ఎక్కుతాం కదా, అలా కాకుండా అంటే అలా కూడా ఎక్కచ్చు, కాకపోతే హ్యాండిల్ పట్టుకొని సైడ్కి ఎక్కాలి. సో సైడ్కి ఎక్కినప్పుడు ఏంటంటే మన లెగ్స్ వైడ్ అయ్యి పెల్విస్ ఓపెన్ అయ్యి హెడ్ మంచిగా దిగుతుంది. అంతేకాకుండా కర్బ్ వాకింగ్ అంటారు, CURB. సో కర్బ్ అంటే ఒక గట్టు ఉందనుకోండి, అంటే ఒక కాలు గట్టు మీద పెట్టి ఒక కాలు నేల మీద పెట్టి వాకింగ్ చేయాలన్నమాట ఆల్టర్నేట్గా. అంటే ఒక సైడ్ ఒకసారి లెఫ్ట్ లెగ్ పైన పెట్టి ఇంకొకసారి రైట్ లెగ్ పైన పెట్టడం. అంతేకాకుండా కొన్ని ఫుడ్లో ఏంటంటే పపాయ పైనాపిల్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. బ్లీడింగ్ అవ్వదా అండి? అవ్వదండి. సో పపాయ పైనాపిల్ ఫస్ట్ 3 మంత్స్లో ఎందుకు అవాయిడ్ చేయమంటామంటే అది సర్విక్స్ని కొంచెం సాఫ్ట్ చేస్తుంది. సో అప్పుడప్పుడు చాలా ఎక్సెసివ్గా తింటే ఏంటంటే యూట్రైన్ కంట్రాక్షన్స్ వచ్చి మిస్కారేజ్ రిస్క్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి సర్విక్స్ సాఫ్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అందుకని పపాయ పైనాపిల్ తినాలి, ఒక 100 grams అట్లా. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి ఈ దీంట్లో కొంచెం హై షుగర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ, అంటే ఒక 2-3 పీసెస్ అట్లా తిన్నా సరిపోతుంది. సో సెకండ్ వచ్చేసి నెయ్యి. సో ఒక 1 teaspoon నెయ్యి అట్లా, లేదంటే 1 tablespoon నెయ్యి అట్లా, ఒక 1 glass ఆఫ్ వామ్ వాటర్, అంటే కొంచెం వేడి నీళ్ళలో కలుపుకొని తాగితే ఏంటంటే దానికి ఒక లాగ్జేటివ్ ఎఫెక్ట్, అంటే ఇంట్రెస్ట్ అంటే లోపల పేగుల్ని కొంచెం కదిలిస్తుంది అనమాట బాగా. సో అట్లా కదిలించినప్పుడు కూడా దానివల్ల గర్భసంచి కంట్రాక్షన్స్ లేదా గర్భసంచి కొంచెం సాఫ్ట్ అవ్వడం లాగా జరిగి ఇదంతా న్యాచురల్ లేబర్కి హెల్ప్ అవుతుంది. థర్డ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్లో రెడ్ రాస్బెర్రీ టీ లీఫ్ అని దొరుకుతుంది. అది మామూలుగా మనకి టీ బ్యాగ్స్ రూపంలో అమెజాన్లో అట్లా దొరుకుతాయి. సో అది కూడా డైలీ ఒక టీ బ్యాగ్ ఒక గ్లాస్ ఆఫ్ వేడి నీళ్ళలో డిప్ చేసుకొని పొద్దున ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా పర్లేదు ఏదో ఒక టైంలో అట్లా తీసుకుంటే అయితే బెటర్. సో ఇవన్నీ చేయడం వల్ల అయితే నార్మల్ డెలివరీ ఛాన్స్ అయితే చాలా బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నార్మల్ డెలివరీ అవ్వాలనుకుంటే లాస్ట్ మినిట్లో కదా అండి, 36 వీక్స్ తర్వాత 36 వీక్స్ తర్వాత ఇవన్నీ చేస్తే నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. అది కూడా ఎక్కువ గ్యాప్ ఉంటాయి కదా అండి, అంటే ఇప్పుడు బేబీకి సెకండ్ బేబీకి ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంటేనే కదా ఇప్పుడు నార్మల్ గా కూడా అందరికీ చెప్తాను. అది ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయినా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అయినా అంటే జస్ట్ ఒక రవ్వ యాడ్ అవుతుంది అంతే. సో నార్మల్ అవ్వడానికి ఇవన్నీ ట్రై చేయండి, 99% నార్మల్ అవుతుంది. నాకు అయిన తర్వాత నేను చెప్తాను. అంటే అందరికీ వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. బట్ అల్టిమేట్గా ఆ టైంలో బేబీ ఎట్లా దిగుతుంది, ఈ గర్భసంచి ఎట్లా ఓపెన్ అవుతుంది అన్న దాన్ని బట్టి వీళ్ళు అప్పటి వరకు అయితే. సో ఇక్కడ నుంచి మొన్నటి వరకు 15 daysకి ఒకసారి వచ్చాను చెకప్కి. ఇప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ రావాలి. మళ్ళీ నెక్స్ట్ May 12th ఉంటుంది. కానీ వీడియో రిలీజ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నాకు డెలివరీ కూడా అయిపోతుంది. అంటే మనకు చాలా వీడియోస్ ఉన్నాయి కదా అండి, ఎడిట్ చేసుకోవాలి నేనే, నాకు ఎక్కువ ఇదైపోతుందండి. ఎవరో మెసేజ్ పెట్టారు వీడియో కోసం చాలా వెయిట్ చేస్తుంటే లేట్గా రిలీజ్. ఇప్పుడు వీడియోస్ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఎడిట్ చేయించాలండి. సీమంతం బ్లాగ్స్ ఉన్నాయి పెట్టాలి, దాని తర్వాత ఇది రావాలంటే మనకి మినిమం టైం పట్టేస్తుంది. సో తర్వాత మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. సో నా చెకప్ అయితే అయిపోయింది, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళాక మళ్ళీ టచ్లోకి వస్తాను. రెగ్యులర్గా నేను వచ్చే హాస్పిటల్కి వచ్చాను. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు 9th month స్టార్ట్ అయింది కాబట్టి వీక్లీ వన్స్ రమ్మంటారు. ఎందుకంటే ఉమ్మనీరు ఎంత ఉంది ఏంటి అనేది వీక్లీ వన్స్ చెక్ చేస్తేనే బెటర్ అన్నమాట. సో మా అక్క చూస్తుంది, అర్థం అవ్వట్లేదు దానికి ఏమి ఉమ్మనీరు అది కౌంట్ చేస్తున్నారు. సో ఎవరైనా 9th month స్టార్ట్ అయితే రెగ్యులర్గా వెళ్ళండి, నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే ఈ టైం చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇంకా యాజ్ యూజువల్ కాల్షియం టాబ్లెట్స్, తర్వాత నాకు మల్టీవిటమిన్స్ ఇచ్చారు. దీంతో పాటు ఒక ప్రోటీన్ పౌడర్ ఇది రెగ్యులర్గా యూజ్ చేసేది. ఇవి నా మెడిసిన్ అన్నమాట. నెక్స్ట్ ఇంక స్టార్ట్ అయిపోతాను.
సో ఫైనల్లీ నా చెకప్ అయితే అయిపోయింది. ఆల్రెడీ 2 అయిపోయింది టైము. మళ్ళీ షుగర్ది ఎందుకన్నా మంచిదని చెప్పి మళ్ళీ ఒక 4 డేస్ అంటే 3 డేస్కి ఒకసారి చొప్పున టెస్ట్ చేసుకోమన్నారు. మళ్ళీ ఫాస్టింగ్ నుంచి మధ్యాహ్నం వరకు షుగర్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఇంకా డెలివరీ డేట్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఈరోజు మా అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. పోనీలే లాస్ట్ మినిట్లో మా అక్కకి అది లోపల ఉండే బేబీని చూపించాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అవ్వట్లేదు. అందుకే ఈసారి మా అక్కని రమ్మన్నాను హాస్పిటల్కి. బేబీని చూసింది. బేబీ హెల్త్ కండిషన్ అంతా ఓకే. చూడాలి దేవుడు ఎవరిని ఇస్తారో, ఎవరిచ్చినా ఓకే. సో ఈరోజు May 5th కాబట్టి మళ్ళీ May 12th రమ్మన్నారు. May 12th అయిపోయాక మళ్ళీ ఇంకొక 1 వీక్కి మళ్ళీ వెళ్ళాలి. మోస్ట్లీ నాకు May 30th అట్లా డెలివరీ అవుతుంది అనుకుంటున్నాను. అంటే May 30th నాకు 39 వీక్స్ కంప్లీట్ అవుతుంది. యాక్చువల్గా 40 వీక్స్ చూస్తారు, కానీ 39 వీక్స్ అనేది కరెక్ట్ టైం అంట. బేబీ అనేది ఫుల్ ఫామ్గా రెడీ అయిపోతుంది. 39 వీక్స్కి డెలివరీ అవుతుంది. 40 వీక్స్ అనేది చాలా రేరు. నాకైతే చెమటలు, బేసిక్గా చెమటలు ఎక్కువ, అందులో ఈ ప్రెగ్నెన్సీలో ఇంకెక్కువ అయిపోతుంది చెమటలు. మామూలుగా ఉండలేకపోతుంది, అంత స్వెట్ వస్తుంది నాకైతే. అండ్ ఇంకా వెయిటింగ్ బేబీ దగ్గరికి వస్తే డెలివరీ అయిపోయాక చూద్దామని చెప్పి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. ఆకలేస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టచ్లోకి వస్తా. నార్మల్ డెలివరీ అవ్వడానికి డాక్టర్ చెప్పిన టిప్స్ చాలా మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. కుదిరితే డ్యూ డేట్ దగ్గరగా ఉండే టైంలో 35 వీక్స్ నుంచే చేయాల్సిన వర్కౌట్స్ అన్నమాట. కుదిరితే మీరు కూడా చేయండి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక టచ్లోకి వస్తా. 1 kg दे दो, थोड़ा बड़ा साइज दे दो भैया. ये डालो बड़ा. हाँ बराबर 1 kg दी मैडम. वेट. हाँ बराबर 1 kg दी. हाँ बस 1 kg. 1 kg అవసరం లేదు, నార్మల్గా తింటారుగా. మళ్ళీ మీ ఊర్లో దొరకవు అవి. దొరుకుతాయా? దొరకలే, మా ఊర్లో ఏం దొరకవు, ఇక్కడ దొరకదు. తెలుస్తుందా? చేపెడితే ఆగిపోతారు. చిన్నోడా, బాయ్ చిన్నోడా. బాయ్ బాయ్ పెద్దమ్మా. బాయ్ చిన్నోడా. బాయ్ పెద్దమ్మా. సైలెంట్గా ఉండండి. బాయ్ పెద్దమ్మా. తొందరగా వచ్చే పెద్దమ్మా, నేను బయటకు వచ్చే టైంకి. నువ్వు బయటకు రాకుండా వచ్చేస్తాను చిన్నోడా. నువ్వు బయటకు రాకుండానే వచ్చేస్తానులే. నా మాట వినబడుతున్నాయా? మా స్ట్రైట్ వీడియో తీయమా. మా స్ట్రైట్ వీడియో తీ ఫాస్ట్. ఇక్కడ ఇద్దరు వస్తాం. ఏ హెయిర్ స్టైల్ వేయాలి నీకు? నా ఫేస్కి ఏది సూట్ అయితే అది. నీకు సెంటర్ పార్టిషనే బాగుంటుంది, నువ్వు ఎక్స్పెరిమెంటల్ చేయకు. సరే అది. టిక్ టాక్ పిన్స్ కూడా నావేనా? నీవే. జడేసిన వాళ్ళే. నవ్వుతారు ఎవరికైనా చెప్తే, ప్రతిదీ నా దగ్గరే తీసేసుకుంటావు. చెల్లి ఏంటంటే వాళ్ళ ఆయన్ని ఇవ్వలేదు తెలుసా, సీరియస్ గా ఇచ్చుంటే ఇంకోలా ఉండేది నాకు. ఎవరాయన్ని? మీ ఆయన్ని తెలుసా, అప్పుడు అస్సలు మాట్లాడిచ్చేది కాదు. మాట్లాడితే ఒక రకంగా చూసేది. బావే కదా ఇద్దరికి. లేదే ఓవర్ యాక్టింగ్ చేయకు. నిజాలు ఒప్పుకోదు నువ్వు. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఈ గ్యాంగ్ అయితే. అయితే ఈ వీడియోలో మా అత్తమ్మ వాళ్ళు కనిపించలేదా అనుకోవచ్చు. అత్తమ్మ వాళ్ళు అమీర్పేటలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రేపు వాళ్ళు వస్తారు, అందుకని అత్తమ్మ వాళ్ళు ఈ వీడియోలో కనిపించలేదు. అండ్ ఇంకోటి, ఎక్కువ మా అక్కను బ్లాగ్స్లో కూడా చూపించలేదు. ఈసారి ఎందుకు అంత బ్లాగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్త్ సరిగ్గా లేక బ్లాగ్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. రెస్ట్ కావాలని చెప్పి రెస్ట్ ఉన్నా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ డెలివరీ ఇంకా 6 రోజులు అవుతుంది, అప్పుడు వస్తా.
చెప్తారు నీకు మరి వారం రోజుల్లో అవుతుందని. గోరింటాకు ఎవరు పెట్టారు? ఆల్రెడీ చెప్పేసారు. గోరింటాకు చెప్పి ఈ గోరింటాకు పెట్టింది ఎవరు? పూర్వి. మా మేడం కూడా లేదు, మా మేడం కూడా కనిపించేది వీడియోలోని. వాళ్ళ నానమ్మ వాళ్ళతో వెళ్ళిపోయింది, రేపు వస్తారు. అందుకే పూర్వీలోకి ఇల్లు ఏదోలా ఉంది. ఎవరైనా చెల్లెలు అక్క చేత వేయించుకుంటారు, ఇక్కడంతా రివర్స్. గోపసులు తినండి. థ్యాంక్ యూ అండి. అన్ని నీకే థ్యాంక్ యూ. సో కుమారి ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రెండ్. జాన్ జిగిరి దోస్త్. ఇప్పటి నుంచి కాదు, ఊర్లో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్ అన్నమాట. పెళ్ళి అయిపోయాక కూడా ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. ఆంటీ దగ్గరకు ఉంది. మా ఫ్రెండ్షిప్ కి ఎవరి దిష్టి తగలకూడదని కోరుకుంటున్నాను. నిజం. అంతే అంతే అంతే. థ్యాంక్ యూ. హెయిర్ స్టైల్ ఎలా బాగుందా? నిన్నే వీడియో తీస్తున్నా. బాగుంది. హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుందా? టిక్ టాక్స్ నావే, పిన్స్ నావే. ఆ పిల్ల టిక్ టాక్స్ ఎక్కడ పెట్టాను? కాదు, టిక్ టాక్స్ ఎక్కడ పెట్టింది? తను వేసుకున్న డ్రెస్ కూడా నాదే లాస్ట్ కి. ఈ లెగ్గిన్ కూడా తందే. అక్క అక్కగా నీ హక్కు చెప్పు గట్టిగా. అక్కగా నా హక్కు అది. నువ్వే వెళ్ళలే అమ్మా, నేను రానులే కానీ లైట్ ఆన్ చేయి. కదిలినంతసేపు పట్టించుకోలేదు. నేను చూసాను అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కదా, ఇప్పుడు కదిలితే బాగుంటుంది. చెప్పు హాయ్ చెప్పు. చెప్పా వెళ్తున్నాను అని చెప్పు. బాయ్. సౌండ్ వస్తుందా? సౌండ్ ఎక్కడెక్కడ లేదు సౌండ్ సౌండ్ కుర్చీ సౌండ్ సౌండ్ వస్తుంది. సరే అయితే జాగ్రత్త. వెళ్ళొస్తాను అన్న. ఎక్సర్సైజ్ చేసినప్పుడు జాగ్రత్త. రేపు నుంచి ఏమన్నారు, వేడి నీళ్ళని నెయ్యి వేసి ఇమ్మన్నారు. అది తాగనంటుంది. తాగాలి, తాగిపించు. నార్మల్ డెలివరీ కడుపులో అవుతుంది. పెట్టుకోవాల్సిన తాగాలి, నీకు ఇష్టం లేకపోయినా. ఎక్సర్సైజ్ చేయమన్నారు. మళ్ళీ ఏంటి ఏదో ఆర్డర్ పెట్టుకోమన్నారు కదా ఆన్లైన్. గ్రీన్ టీ ప్యాకెట్స్ అయ్యి కూడా వేడి నీళ్ళు ఇమ్మన్నారు. కన్ఫర్మ్ డెలివరీ అయ్యి వరకు తాగితే నార్మల్ డెలివరీ అవుద్దని చెప్పారు ఆవిడ. నువ్వు ఇవి తాగి నా లెక్కన అయితే అక్క చెల్లికి నార్మల్ కాదమ్మా, నెయ్యి కదా కొంచెం తాగు. నార్మల్ లేదు తాగాలి, తాగితే నార్మల్ డెలివరీ అవుతుంది. సరే టైం అవుతుంది రండి. సరే జాగ్రత్త. బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.